తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభుని కృప కలకాలము నిల్చును. ఆయన విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవును. కీర్తన 89 వచనము 2. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను అనేక రకాలుగా వివరించవచ్చు. దైవ ప్రేమ, కరుణ, దయ, శాంతి, కనికరమును కూడా ప్రభుని కృపగా వర్ణించవచ్చు. ఇలా ప్రభుని కృప తనని నమ్మిన, చేరిన, ఆశ్రయించిన, ఆయన దయ కోసం, ప్రేమ కోసం అర్థించిన ప్రతి ఒక్కరికి లభించును. దేవుడు చూపించే ప్రతి ఒక్క మంచి విలువ దేవుని కృపయే. మానవాళికి క్షమాపణ, రక్షణ, విడుదల, స్వస్థత దేవుని కృప వలనే సాధ్యమగును. ప్రభుని కృప ఒక సమయానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో పరిమితం కాదు. కొంతకాలం ఉండి మరికొంతకాలం పనిచేయనిది కాదు. ప్రభుని కృప ఈ సృష్టిపైన, సృష్టి జీవులపైన, ముఖ్యంగా తన పోలికలో, ఆకారంలో చేయబడిన మానవాళిపైన నిత్యం ఉంటుంది. కాలాలు గతించవచ్చు, కొండలు కోనలు మరుగైపోవచ్చు, సూర్యచంద్రులు స్తంభించిపోవచ్చు, కానీ దేవుని కృప కలకాలం ఉండును. అలాంటి ప్రభుని కృప మనకుంటే చాలు. ఎరికో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, అష్టకష్టాలు పాలైన, ఎడారి లాంటి జీవితం ఎదురైన భయము పడనవసరం లేదు. ఆయన కృపయే మనకు భద్రత, జీవిత బీమా, కాపుదల, ఆపదలలో ఆశ్రయం. ప్రభు కృపను చూపించుటలో విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. అందుకే బలహీనులమైన మనం ప్రభుని కృపను పొందుకొనుటకు నిత్యము ఆయనను ఆశ్రయిస్తూ మనం కూడా తగిన విశ్వాసాన్ని జీవిస్తూ ఉండాలి. ప్రార్థించుదము. జీవముగల మా దేవా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ కృపను, మీ విశ్వాసాన్ని బట్టి మాపై ఎల్లప్పుడూ చూపించమని, మేము సదా మీకు అంటిపెట్టుకొని జీవించేలా గొప్ప విశ్వాసాన్ని, యోగ్యతను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.